శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు రాగమయి అనే కథతో మీ ముందుకొచ్చాను. మరి కథలోకి వచ్చేద్దామా? రాగమయి రావే కథ రచన పఠనం విజయలక్ష్మి. వినోద్ బీచ్లో కూర్చున్నాడు. సముద్రంలాగే అతని మనసు ఘోషిస్తోంది. బీచ్కి ఎంతోమంది కుటుంబాలతో వచ్చారు. కొత్తగా పెళ్ళైన దంపతులు, చిన్నపిల్లలతో, యవ్వనంలో ఉన్న పిల్లలతో వచ్చిన తల్లిదండ్రులు, ఫ్రెండ్స్తో కలిసి వచ్చిన అమ్మాయిలు, అబ్బాయిలు, 60 ఏళ్ల వయసులోనూ 70 ఏళ్ల వయసులోనూ చెయ్యి పట్టుకుని వచ్చిన వయోవృద్ధులు, రకరకాల వ్యక్తులు. కొంతమంది ఆనందంతో వచ్చిన వాళ్ళు, కొంతమంది విచారంతో వచ్చిన వాళ్ళు, బాధ్యతలతో సతమతమవుతూ మైండ్ రిలీఫ్ కోసం వచ్చిన వాళ్ళు. ఎవరు ఎందుకొచ్చారన్నది వాళ్ల ముఖాలు, వాళ్ల ప్రవర్తన చూస్తే కనిపెట్టేయచ్చు. తన మనసులో హోరు కంటే సముద్రపు హోరు అతనికి ఎక్కువగా అనిపించలేదు. అప్రయత్నంగా ఒక చిన్న పుల్లతో ఇసుకలో రాగా అని వ్రాశాడు. దాని ప్రక్కనే వినోద్ అని వ్రాశాడు. అలా వ్రాయడం సముద్రానికి కూడా రాగలాగే ఇష్టం లేదేమో. పెద్ద కెరటం వచ్చి చెరిపేసింది. రాగా, నాకెందుకు ఇంత ద్రోహం చేస్తున్నావు? నిన్ను అమితంగా ఇష్టపడడమేనా నే చేసిన నేరం? రాగా, నువ్వు నాకెందుకు కనిపించావు? నన్నెందుకు కవ్వించావు? నన్నెందుకు ముగ్గులోకి దింపావు? నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? ఏమీ కాకుండా నన్నెందుకు ఇలా వదిలేశావు? నన్ను ఎలా మర్చిపోయావు? రాగా, అనురాగమయ్యవయ్యి నా దగ్గరకు రావా? భగవంతుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క బాధ పెడతాడంటారు. హాయిగా ఉన్నదాంతో తల్లిదండ్రులతో బ్రతికిన తనకి ఈ రాగా తనకి ఎందుకు పరిచయం అయ్యింది? తనని ఎందుకు వంచింది? ఇలా ఎన్నిసార్లు అనుకున్నాడో అతనికే గుర్తు రాలేదు. ఈ సముద్రంలో పడిపోతే ఈ సముద్రుడు తనని ఆప్యాయంగా కలిపేసుకుంటాడు. మరి అమ్మా నాన్న వాళ్ళేమైపోవాలి? రాగతో సరాగాలు పాడుకోమని వలసిన తనకి ఈ దుస్థితి ఏమిటి? ఏమో. వెనుక నుంచి హాయ్ వినోద్ అని వీపు మీద ఒక్క చరుపు చరిచాడు ఆనంద్. వెనక్కి తిరిగి చూశాడు వినోద్. నవ్వుతూ నిలబడిన ఆనంద్ను చూశాడు. కంగారు పడ్డాడు. పెదవుల మీదకు నవ్వు రమ్మన్నా అతనికి రావడం లేదు. వర్షించడానికి సిద్ధంగా ఉన్న మేఘంలా ఉంది అతని ముఖం. తత్తరపాటుతో హాయ్ అన్నాడు. మా చెల్లి లేదురా, మా చెల్లెల్ని ఒక్కరిని ఇంట్లో వదిలేసి నువ్వు ఒక్కడివి వచ్చావా అంటూ జోకులు వేస్తున్నాడు. బలవంతంగా ఒక జీవం లేని నవ్వు నవ్వాడు వినోద్. వినోద్, ఏంటలా ఉన్నావు? ఒంట్లో బాగోలేదా అన్నాడు ఆనంద్. ఏం లేదు, కొంచెం తలనొప్పిగా ఉంటేను అంటూ నసిగాడు. కొంచెమేమిట్రా, ఎక్కువగానే ఉన్నట్లుంది ముఖం చూస్తే. పద హాస్పిటల్కి వెళదాం అన్నాడు ఆనంద్. వద్దురా, తలనొప్పికి డాక్టర్ ఎందుకురా అన్నాడు డల్గా. ఏ, రాగా అమ్మగారింటికి కానీ వెళ్ళిందా ఏంటి? బెంగ తలనొప్ప అన్నాడు ఆట పట్టిస్తూ. రాగా పేరు వినిపించేసరికి అతనికి దుఃఖం పొంగుకొచ్చింది. చిన్నపిల్లవాడిలా 2 చేతుల్లోనూ ముఖం దాచుకొని ఏడుస్తున్నాడు. ఆనంద్ కంగారుగా అతని చేతులు బలవంతంగా లాగి, వినోద్, ఏమిటిది? రాగకేమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు అన్నాడు అదుర్దగా. దుఃఖం తీరే వరకు ఆగమన్నట్లు చేతితో సైగ చేసి సుదీర్ఘంగా ఏడ్చి అతని గుండెల్లో బరువు తగ్గాక చెప్పడం మొదలుపెట్టాడు. రాగా కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయ్యింది. రాగ అందాల బొమ్మ. తెల్లని పసిమి ఛాయ, కొనదేరిన ముక్కు, గుండ్రటి ముఖం, మీనాల్లాంటి కళ్ళు, నల్లని నొక్కుల జుత్తు, నుదుట మీద పడే ముంగురులు, చిలకాకుపచ్చ లంగా ఓణి, మెడలో సన్నని చెయ్యిను, పొడుగుకు తగ్గ ఒళ్ళు. అందానికి నిర్వచనం అంటే ఈమెనేమో అన్నట్లుంటుంది. ఆమెను చూసిన వెంటనే దేవకన్యను చూసినట్లు అనిపించింది. ఆమె పరిచయం అయిన దగ్గర నుంచి ఆమె తన వైపు చూసే దొంగచూపులు, తనను చూస్తున్నప్పుడు తడబడడం, ఎర్రని పెదవులు సన్నగా కంపించడం, శుతిమెత్తని సౌకుమార్యం ఆమెను తయారు చేయడానికి కాస్త టైం ఎక్కువే పట్టినట్లుంది బ్రహ్మకి. ఆమె మాట్లాడేటప్పుడు దానిమ్మ గింజల లాంటి పలువరస తళుక్కన మెరుస్తుంది. పొడవైన జడ ఎదమీదుగా ముందుకు వేసుకుంటుంది. వినోద్కు సిగ్గు ఎక్కువ. ఇంట్లో వారు, ఫ్రెండ్స్ కూడా ఆడదానమై పుట్టవలసింది అనేవారు నవ్వుతూ అతను సిగ్గుపడడం చూసి. వినోద్ కూడా తక్కువేం కాదు. 6 అడుగుల అందగాడు. పాలరంగు తెలుపు దేహం, 6 ప్యాక్ బాడీ, అందమైన ముఖం. అతని ముఖంలో ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటుంది. అందరినీ నైస్గా పలకరిస్తాడు. అలా రాగతో మొట్టమొదటిసారిగా పరిచయం ఏర్పడింది కాదు, ఆమె చేసుకుంది. ఎక్స్క్యూజ్ మీ అంటూ పలుకరించి తన మీద పన్నీటి జల్లు కురిపించింది. తను డిగ్రీ చదువుతున్నట్లుగా చెప్పింది. తండ్రి బ్యాంక్ మేనేజర్, తల్లి హౌస్ వైఫ్, తాను ఒక్కర్తే కూతురు. క్లుప్తంగా ఆమె చెప్పిన వివరాలివి.
ఇప్పటి అమ్మాయిల వేషభాష కానీ నడవడిక కానీ ఆమెలో మచ్చుకైనా కనిపించదు. ఏదో పల్లెటూరి అమ్మాయిలా పాత సినిమాలో హీరోయిన్లా ఉంటుంది. ఆమెను చూస్తే చూపు మరల్చుకోవడం చాలా కష్టం. కానీ వినోద్కు సిగ్గు ఎక్కువ అవడం వలన మనసులో ఆమె వైపు చూడాలని ఉన్నా చూపు మరల్చుకుంటున్నాడు. రాగకి తను బాగా నచ్చినట్లున్నాడు. ఆ అమ్మాయి ముందడుగు వేసింది. తన వివరాలు అడిగింది. తాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పడంతో ఆమె ముఖంలో మార్పుని గమనించాడు వినోద్. ఆమె మొదటి చూపులోనే తన వైపు తిప్పుకుంది. రాగ కాదు లాక్కొంది. ఆమె ఒక అయస్కాంత క్షేత్రం. ఆమె చిరునవ్వు కోసం ఎంతమంది తహతహలాడినా ఆమె కనుకరించలేదు. కానీ వినోద్ను చూశాక మాత్రం ఆమె మనసు అతన్ని వదిలి రానంటోంది. అతను అంతగా ఆకట్టుకున్నాడు. ఆ అందం, ఆ దర్పం, ఆ హుందాతనం ఆమెను కట్టిపడేశాయి. ఆమె మనసు అతన్ని వదలనంటోంది. వినోద్ పార్టీ నుంచి వెళ్ళిపోతుంటే ఆమె అతని వెనకనే వచ్చి పరుగున వచ్చింది. ఆ స్పీడులో తూలి ముందుకు పడబోయింది. వినోద్ ఆమెను పొదివి పట్టుకున్నాడు. ఆమె విడిపించుకోలేదు. అలా అతని ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది. వినోద్ భయంతో గభాలున ఆమెను వదిలేశాడు. ఆమె చిన్నగా నవ్వుతూ అతనికి భయ చెప్పింది. వినోద్ గబగబా ఇంటికి వచ్చేసాడే కానీ కళ్ళు మూసుకున్నా తెరిచినా రాగ అందమే కనిపిస్తోంది. రాగ తూలి పడిపోవడం, తాను పట్టుకోవడం, ఆమె పెదవులపై విరిసిన అందమైన నవ్వు అన్నీ తలుచుకున్న కొద్దీ తలుచుకోవాలనిపిస్తోంది. ఆమె తనంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తోందనిపించింది. మర్నాడు ఉదయాన్నే ఫోను వచ్చింది. హలో, ఎవరు అన్నాడు వినోద్. నేను రాగా అంది నెమ్మదిగా. ఆమె మాట వీణ మీటినట్లు ఉంది. ఆహా అంటూ గభారణ లేచి నిలబడ్డాడు. ఏదో చెప్పలేని అలజడి అతని మనసులో మొదలైంది. ఆమెకు తన నంబరు అది ఎవరిచ్చారు? ఆమె గలగలమని పారే సెలయేరులాగా నవ్వింది. మీ ఫ్రెండు ఆనంద్ ఇచ్చాడు అంది. అవునా, ఏంటండి విశేషాలు అన్నాడు తమ్మాయించుకుని. ఈరోజు సాయంత్రం బీచ్కొస్తారా అంది. అలాగేనండి అన్నాడు గభాలన. సరే, సాయంత్రం కలుసుకుందాం అని ఫోను పెట్టేసింది. 5 ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తున్నాడు వినోద్. 4 గంటలకే రెడీ అయి బయలుదేరేశాడు. తను బీచ్కి వెళ్ళేసరికి తన కోసం ఎదురు చూస్తూ నిలబడి ఉంది రాగ. ఈరోజు బేబీ పింక్ కలర్ సారీ, బుట్ట చేతుల జాకెట్టు, నుదుట పింక్ కలర్ బొట్టు, పింక్ కలర్ గాజులు, లూజుగా అల్లిన జడలో మల్లెలు, గాలికి ఎగురుతూ పడుతున్న ముంగురులు. అతన్ని చూస్తూనే వెన్నెలలా నవ్వింది. అతను ఆమె దగ్గరగా వెళ్ళాడు. ఆమె చప్పున అతని చేయి పట్టుకుంది. అనుకోకుండా ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి ముందుకు నడుస్తున్నారు. ఎందుకు రమ్మన్నారు అన్నాడు ఆమెతో గుసగుసగా. ఐ లవ్ యూ వినోద్, ఐ లవ్ యూ గుసగుసగా అతని చెవిలో చెప్పింది. ఆమె పలుచని పెదవులు అతని చెవులకు తగిలి అతని గుండె జల్లుమంది. రాగా అన్నాడు తన్మయత్వంగా. ఇద్దరూ ఇసుకలో కూర్చున్నారు. ఒక పుల్లతో రాగా వినోద్ అని ఇసుకలో వ్రాసింది. అది చూసి గట్టిగా నవ్వాడు వినోద్. అలా రాగ మనసులో బందీ అయిపోయాడు వినోద్. రాగ అందం, రాగ డ్రెస్సింగ్, రాగ సౌందర్యం, ఆమె ఆత్మీయ పలకరింపు ఒకటేమిటి, ఇక ప్రతి అణువులోనూ ఆమె కనిపిస్తోంది. అలా మొదలైన పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిన వారిరువురి ప్రేమకు ఇరువురి పెద్దలు పెద్దగా వ్యతిరేకించలేదు. కమ్యూనిటీ ఒకటే కనుక పెద్దగా ఇబ్బందులు లేకుండానే వారిరువురు ఒకటయ్యారు. వినోద్ పరమేశ్వరుడైతే రాగ పార్వతీదేవి. వారిద్దరూ అర్ధనాదీశ్వరుల్లా అంత అన్యోన్య దాంపత్యం. పెళ్ళైన మొదటి రోజు సిగ్గుపడుతూ చెప్పింది రాగ, ఐయామ్ లక్కీ అంటూ. ఏంటి, నువ్వేనా ఇంత సిగ్గుపడుతున్నది అన్నాడు కొంటిగా. ఒక్కసారిగా తన గుండెల మీద వాలి అతన్ని సుడిగాలిలా చుట్టేసింది. అది మొదలు వారి జీవితం నందనవనం. వినోద్ ఆఫీసు నుంచి వచ్చే వరకు అతని కోసం చిక్కోరంలా ఎదురు చూస్తూ ఉంటుంది. అతనికి ఇష్టమైనవన్నీ చేసి పెడుతుంది. అతడి తోటితే లోకం. తల్లిదండ్రులను మరపించి అంతలా చూసుకునే భర్త వినోద్ అయితే భార్య ప్రపంచం అయిపోయింది వినోద్కి. ఆ జంట కనుల పంట. గొడవలు పడే భార్యాభర్తలెవరైనా వారిని చూస్తే మారి తీరవలసిందే. అంత అన్యోన్య దాంపత్యం 6 నెలలు 6 రోజుల్లా గడిచిపోయాయి. రాగకి కొంచెం నీరసంగా ఉండడంతో తల్లి వచ్చింది. కొంచెం కడుపులో నొప్పి పుడుతోంది. రాగ తల్లి వచ్చాక రాగ హాస్పిటల్కు వెళదాం పదా అన్నాడు కంగారుగా. డాక్టర్ దగ్గరకు తల్లి కూతురు వెళ్ళారు. వినోద్ బయట కూర్చున్నాడు ఆందోళనగా. డాక్టర్ దగ్గర నుంచి బయటకు వచ్చినప్పుడు రాగ చిన్నబోయి ఉంది. ఏంటి రాగా, డాక్టర్ గారు ఏమన్నారు అన్నాడు ఆదుర్దాగా వినోద్.
ఏం లేదు, బాగానే ఉంది అంతే నిర్లిప్తంగా. అత్తయ్య గారు ఏమన్నారు డాక్టర్ అన్నాడు వినోద్. ఏం లేదు బాబు అంది అత్తగారు. అన్యమనస్కంగానే ఇంటికి వచ్చారు. ఏమండి, నేను మా అమ్మతో వెళతానండి అంది జాలిగా. నీ ఇష్టం రాగా, వెళితే వెళ్ళు, 4 రోజులు ఉండి వచ్చేయి, కావాలంటే అత్తయ్య గారిని కూడా తీసుకువచ్చేయి అన్నాడు వినోద్. అలా అన్నాడే కానీ ఆమెను వదిలి ఉండగలడా అనుకున్నాడు. కానీ తను కోరినప్పుడు పంపడం భావ్యం అనుకున్నాడు. రాగ వెళ్ళేటప్పుడు తన కాళ్ళకి దండం పెట్టి తన వైపు తనివితీరా చూసి గాఢంగా కౌగలించుకుని వెళ్ళలేక వెళ్ళింది. అలా వెళ్ళిన రాగ 3 నెలలైంది, తిరిగి రాలేదు. తను వెళ్ళి ఎన్నిసార్లు బ్రతిమాలినా రానంటోంది. పైగా తనతో మాట్లాడడం కూడా మానేసింది. తనను అంతగా ప్రేమించిన రాగ ఎందుకు మాట్లాడడం లేదు, ఆమెకు ఏమైంది అని కుమిలిపోతున్నాడు. రాగ తల్లిదండ్రుల్ని అడిగితే, ఏమో నాయనా, మరి ఎందుకు ఇలా తయారైందో, నెమ్మదిగా నచ్చజెప్పి పంపుతాము అంటారు. 2 రోజులు అత్తవారింట్లో ఉండి తను నెమ్మదిగా మార్చుకుందామంటే రాగ వద్దు, మీరిక్కడ ఉండొద్దు అంటుంది. గదిలోకి వెళ్ళి తలుపు మూసుకుంటుంది. ఇక చేసేదేమీ లేక తిరిగి వచ్చేశాడు. ఆ రోజు నుంచి అతని జీవితం చిన్నాభిన్నమైపోయింది. వినోద్ అమ్మా నాన్నలు రాగని బ్రతిమాలి తీసుకురావడానికి వెళ్ళారు. కానీ రాగ రావడానికి ఒప్పుకోలేదు. ఏం చెయ్యలేక ఊరుకున్నారు. అతను కావాలని చేసుకున్నాడు. దాని పర్యవసానం కూడా భరించక తప్పదు మరి అనుకున్నారు. రాగం సైకియాట్రిస్టుకు చూపించాలని అనుకున్నాడు వినోద్. కానీ రాగ ఒప్పుకోలేదు సరికదా. అతని ఉనికిని కూడా ఆమె సహించలేదు. ఏం చేయలేక వినోద్ తిరిగి వచ్చేశాడు. బాబు వినోద్, మేము నచ్చజెప్పి పంపుతాము అని చెప్పారు. ఆ రోజు నుంచి రాగలేని జీవితాన్ని నిస్సారంగా గడుపుతున్నాడు వినోద్. ఒకరోజు అతనికి విడాకుల నోటీస్ పంపింది రాగ. దాంతో కుంగిపోయిన వినోద్ బీచ్కి వచ్చాడు. అక్కడే కలిశాడు ఆనంద్. దిక్కుతోచని పరిస్థితుల్లో ఆనంద్తో తన బాధను పంచుకున్నాడు. అంతా విన్న ఆనంద్ వినోద్ను ఓదార్చాడు. నేను అంతా తెలుసుకుని వస్తానని చెప్పాడు. రాగ చూపించుకున్న డాక్టర్ని కలిశాడు ఆనంద్. డాక్టర్, మీ దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి రాగం మూగపోయింది. కారణం చెప్పండి మేడం. అప్పటి నుంచి తను ఎందుకు అలా మారిపోయింది, ఆమెకు ఏమైంది, వాళ్ళు ఏమీ చెప్పడం లేదు. దయచేసి ఒక జీవితాన్ని నిలబెట్టండి, వినోద్ పిచ్చివాడైపోతున్నాడు అని ప్రాధేయపడ్డాడు ఆనంద్. అప్పుడు డాక్టర్ నోరు విప్పింది. రాగ కడుపు నొప్పితో వచ్చింది. దానికోసం చేసిన టెస్టులో ఆమెకు పిల్లలు పుట్టారని తేలింది. దాంతో ఆమె చాలా షాక్ అయింది. డాక్టర్, ఈ విషయం ఆయనకు చెప్పొద్దని బ్రతిమాలింది అని చెప్పింది. అదన్నమాట అసలు రహస్యాన్ని వినోద్తో చెప్పాడు ఆనంద్. వినోద్ ఆనంద్ కలిసి రాగ దగ్గరకు వెళ్ళారు. రాగా నువ్వు మాట్లాడకపోతే నేను చచ్చిపోతాను అంటూ బోరున ఏడుస్తున్నాడు చిన్నపిల్లవాడిలా. రాగా, నాకు తెలిసిపోయింది రాగా, నువ్వు ఎందుకు నన్ను దూరం పెట్టావో. పిల్లలు పుట్టకపోతే నీ మీద ప్రేమ నాకు పోతుందనుకున్నావా? నాకు పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదు రాగా, నా రాగమయ్యి అనురాగమయ్యి అయ్యి నా తోడుంటే చాలు, నీకంటే నాకు ఏమీ ఎక్కువ కాదు అంటూ రాగని 2 చేతులతోనూ చుట్టేసి హృదయానికి హత్తుకున్నాడు. రాగ గుండెల్లో బాధ ఒక్కసారి పెళ్ళుబికింది. ఏమండి, మీకు పిల్లలంటే ఇష్టం, నాకు పిల్లలు పుట్టరని తెలిసాక నేను మిమ్మల్ని దూరం పెడితే నా మీద మనసు విరిగి మీరు మళ్ళీ పెళ్లి చేసుకొని పిల్లలతో కలకలలాడుతూ ఉండాలని అనుకున్నానండి. అంతే, మిమ్మల్ని దూరం పెట్టి నేను నరకం అనుభవిస్తున్నానండి అంటూ చంటి పిల్లల అతన్ని చుట్టేసింది ఏడుస్తూ. బాబు, మమ్మల్ని విషయం చెప్పొద్దని మా చేత ఒట్టు వేయించుకోవడం వలన మేము నోరు కదపలేకపోయాం. నిజం చెప్పు, జీవితాన్ని పాడు చేసుకోవద్దని చెప్పినా వినలేదు. ఆ భగవంతుని మీద భారం వేసి ఊరుకున్నాం. నువ్వు అపార్థం చేసుకోకుండా నా కూతుర్ని క్షమించావు అన్నారు వినోద్ చేతులు పట్టుకొని ఆమె తల్లిదండ్రులు. ఈ పుణ్యమంతా మనిద్దరినీ కలిపిన ఆనంద్ది. ఆనంద్, ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేము అన్నాడు వినోద్. మీకోసం ఇంత కష్టపడినా మీ రుణం మా కోసం ఇంత కష్టపడినా నీ రుణం తీర్చుకోలేనన్నయ్యా అంటూ ఆనంద్ కాళ్లకు దండం పెట్టింది రాగ. శుభం, పదండి అంటూ కారులో ఎక్కించుకున్నాడు ఆనంద్. రాగమయ్యి రావే అంటూ రాగను తన గుండెలకు హత్తుకున్నాడు వినోద్. కథ సమాప్తం. నా కథ నచ్చితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నన్ను ప్రోత్సహించి మరింత ముందుకు నడిపించాలని నా ప్రార్థన. ఇప్పటి వరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, నా కథలు వింటున్న వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇట్లు మీ విజయలక్ష్మి.